హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి నిన్న అసెంబ్లీలో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని 22 మంది ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రశ్నలు డౌట్లు అడగడం జరిగింది. దీనికి ఆయన సమాధానం అయితే క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని చాలా క్లియర్గా వివరించిందనమాట. దానికి సంబంధించి వార్తలు అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చాలామందికి డౌట్లు అయితే క్లియర్ అవుతాయి. పూర్తిగా చూద్దాం. మరి పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఉంటుంది, హైప్ కూడా ఉండి మన ఛానల్లో ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ వార్తలు చెప్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. మరి వార్త చూద్దాం. వార్త చూసిన తర్వాత మాట్లాడదాం. మరి ఫస్ట్ అయితే వార్త. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం, డబుల్ బెడ్రూమ్ కేటాయింపులు పూర్తి చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన. రాష్ట్రంలో ఈ నెలాఖరు నాటికి 1,12,000 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు జరగనున్నాయని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే జూన్ నాటికి మరో 1,00,000 ఇండ్లు నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. శాసనసభ సమావేశంలో భాగంగా బుధవారం సుమారు 22 మంది సభ్యులు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులైన నిరుపేదలకు కేటాయిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా త్వరలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సభ్యులు తమ దృష్టికి తెచ్చిన అంశాలతో పాటు మిగిలిన నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించేందుకు గాను కొద్ది రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెస్తామన్నారు. మళ్ళీ ఒక టోల్ ఫ్రీ నంబరు పెడతారంట. ఏదైనా సమస్యలు ఉంటే ఆ నంబర్కి చేసి మనం ఫిర్యాదు చేయొచ్చు. అట్లనే ఇప్పుడు మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఇస్తామని, మొన్నటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని వార్తలు వచ్చినాయి కదా. అయితే మనకి చాలామంది జిల్లాలో కూడా అడిగారు. ఇప్పుడు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నిర్మూలన అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసారు. అది నడుస్తుంది కదా. మనకి ఏప్రిల్లో 20 తారీఖు నుంచి 25 తేదీ వరకు సంక్షేమ వారం అంటది. అప్పుడైతే మరి అన్ని జిల్లాలు కూడా అసంపూర్తిగా నీళ్లు కొన్ని కంప్లీట్ అయినాయి కూడా లబ్ధిదారులకు అన్ని జిల్లాల్లో రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రం అంతా డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కంప్లీట్ అయినాయో ఉన్నాయి అన్ని లబ్ధిదారులకు ఇస్తారట. మరి ఇస్తారని దీనికి సంబంధించి వార్త అయితే పూర్తిగా చూద్దాం. అటు ప్రభుత్వం 23,500 ఇండ్లను కేటాయించగా నగరంలో వృత్తి వ్యాపారులు చేసుకునే వారు ఇండ్లలోకి రాలేదని తెలిపారు. ఫలితంగా 12,000కు పైగా ఇండ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. దీనిపై లబ్ధిదారులకు మరో అవకాశాన్ని కల్పిస్తూ 2 నెలలుగా వీటిలో గృహప్రవేశాలు చేయాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఒకవేళ వారు రాలేకపోతే సుమారు 5 నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే అర్హులైన పేదలకు కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ ఖాళీగా ఉన్నాయి 2 నెలలు టైం ఇచ్చారంట. ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, వాళ్ళు చాలా అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాయి, వాళ్ళు దాంట్లో ఉండట్లేదు. వాళ్ళకైతే నోటీసులు అయితే ఇచ్చారు. వాళ్ళు రాకపోతే 5-10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకైతే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకైతే ఇస్తారట. అట్లా అంటే ఇప్పుడు మన మేడ్చల్ ఉంది, మేడ్చల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ కొన్ని కట్టినే ఉన్నాయి. వాళ్ళకు రాని కొన్ని ఖాళీగా ఉంటాయి కదా, 5-10 కిలోమీటర్ల మధ్యలో ఉన్న వాళ్ళకే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారన్నట్టు. మరి అది దాని సంగతి. జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇప్పటికే 14-15 స్థలాలను గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్రంలో తొలి విడతగా 4 లక్షల ఇండ్లు మంజూరు చేస్తూ ప్రత్యేకంగా చెంచులకు ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు 12,000 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని, గతంలో నిర్మాణాలు చేపట్టి ఆపేసిన లబ్ధిదారులకు మిగిలిన నిర్మాణాలను గాను నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలకు రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో సర్పంచ్ అధ్యక్షునిగా ఉంటారని ఆయన ఆధ్వర్యంలో కమిటీ నిరుపేదలను ఎంపిక చేస్తే కలెక్టర్ పరిశీలన అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం కేటాయింపులు జరుగుతాయని రానున్న కాలంలో ఈ కమిటీలో ఎమ్మెల్యేలను ప్రాతినిధ్యం కల్పించే పరిశీలిస్తున్నామని ప్రకటించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు చేసుకుంటున్న లబ్ధిదారుల్లోని ఆనందాన్ని చూస్తుంటే ఇంతకన్నా ఒక నాయకుడికి కావాల్సిందని పేర్కొన్నారు. అయితే వాళ్ళైతే ఇస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశాలు చేస్తుంటే వాళ్ళ ఆనందాలు అయితే వీళ్ళకి మంచిగా అనిపిస్తున్నాయట. అయితే 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు కదా, దానికి సంబంధించి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయితే లబ్ధిదారులకు ఇస్తారంట. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కానీ మిగతా
జిల్లాలో కానీ డబుల్ బెడ్రూమ్లు అయితే పంచబోతున్నారు. ఈ నెల ఏప్రిల్ మేలో చాలా వరకు ఇస్తారు. కొన్ని ఇవి ఉంటారు రాని వాళ్ళకు నోటీసులు అయితే ఇచ్చారు. వాళ్ళకైతే తీసేసి మిగతా లబ్ధిదారులకైతే ఇస్తారని వార్త. ఇదైతే వార్త, ఇప్పటికైనా అప్డేట్. మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ అయింది అనుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే ఈ 2 నెలల్లో చాలామందికి వస్తాయి. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏప్రిల్ నెలాఖరు కానీ మేలో మళ్ళీ ఒక జాగా ఉంటే 5 లక్షలు ఇస్తారు కదా, వాళ్ళకు కూడా మళ్ళీ కొత్తగా మంజూరు పత్రాలు ఇస్తారన్నమాట. మళ్ళీ సెలెక్షన్ చేసి ముఖ్య విషయం ఏంటంటే గ్రామాల్లో అయితే చాలా ఈజీగా సర్పంచే ఎంపిక చేసేది, లబ్ధిదారులను ఎంపిక చేసేది సర్పంచ్కు గ్రామాల్లో ఎవరు పేదలు ఎవరు అర్హులు ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే లిస్టు తయారు చేయడం అంటే చాలా ఈజీ. పట్టణ ప్రాంతంలో అయితే కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు ఈ 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం పెట్టినప్పుడు వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహిస్తారట. అప్పుడు సెలెక్షన్ చేస్తారట. మరి సెలెక్షన్ చేసి నిజమైన అర్హత గల వారికి లబ్ధిదారులకు ఇచ్చే ఏర్పాట్లు అయితే చేస్తామని వార్త సారాంశం. ఇది క్లియర్గా అప్డేట్ నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది. మరి ఇది అనమాట. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వార్తతో మరో అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. మరి ఎప్పటికప్పుడు ఇలాంటి వార్తలు చెప్తూ ఉంటాను. సంక్షేమ పథకాలపైన, రాజకీయపైన, ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు తెస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.